కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై సోదాలు నిర్వహిస్తున్న విజిలెన్స్ అధికారులు తమ పనిని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా కరీంనగర్లోని కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయంలో ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. ఈఎన్సీ మురళీధర్ రావు కార్యాలయంలో 8 గంటలుగా సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రాజెక్టులకు సంబంధించిన ఫైల్స్ ను జల్లెడ పడుతున్నారు. విజిలెన్స్ ఎస్పీ రమణారెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు జరుగుతున్నాయి. అయితే కాసేపటి క్రితమే సోదాలకు సంబంధించి విజిలెన్స్ డీజీ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇక ఇదే అంశం మీద మరింత సమాచారం మా కరీంనగర్ ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, గత 8 గంటలుగా కూడా సోదాలు జరుగుతున్నట్లుగా అర్థమవుతుంది. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎస్ రేణుశ్రీ, కరీంనగర్ లోపల ఈ రోజు మొత్తానికైతే కాళేశ్వరం ప్రాజెక్టు పైన మొత్తానికైతే ఇరిగేషన్ ఇటు విజిలెన్స్ అధికారులు ఇరిగేషన్ ఫైల్ డొంక కదులుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం పూర్తిగా ఇటు కరీంనగర్ లోపల దాదాపుగా ఉదయం 11 గంటల నుంచి ఇప్పుడు 6 అవుతున్న 8 గంటల నుంచి కూడా ఇక్కడ కరీంనగర్ లోపల ఉన్నటువంటి ఈఎన్సీ ఇటు మురళీధర్ రావు యొక్క కార్యాలయం లోపల సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా 8 గంటల నుంచి కూడా ఇటు ఏఎన్సీ మురళీధర్ యొక్క కార్యాలయం లోపల ప్రతి ఒక్క ఫైల్ ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు లోపల ఎత్తిపోతల పథకానికి ఉపయోగించినటువంటి బాహుబలి మోటార్లు కావచ్చు, తర్వాత లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియ, తర్వాత దానికి సంబంధించినటువంటి ఇటు ఏదైతే ఖర్చులు దానికి సంబంధించినటువంటి మొత్తం కూడా ఫైళ్లను నిశ్చితంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం ఇటు 10 గంటల ప్రాంతం లోపల ఇటు కరీంనగర్ లోపల ఉన్నటువంటి ఈఎన్సీ మురళీధర్ రావు కార్యాలయానికి చేరుకున్నటువంటి అధికారులు డిఎస్పీ ఆధ్వర్యం లోపల ఇక్కడ ఇటు 6 బృందం కలిపి మొత్తం కూడా ఇటు ప్రతి ఒక్క ఫైల్ ను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే కరీంనగర్ ఇటు సమీపంలో ఉన్నటువంటి కార్యాలయంతో పాటుగా ఇటు రామగుండం పరిసర ప్రాంతం లోపల కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. రామగుండం లోపల ఉన్నటువంటి కార్యాలయం లోపల ఇటు సాయంత్రము 4 గంటల వరకే సోదాలు కంప్లీట్ అయిపోయినటువంటి పరిస్థితి. కానీ ఈఎన్సీ మురళీధర్ రావు యొక్క కార్యాలయంలో మాత్రము ఇంకా ఈ సోదాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపు 8 గంటల నుంచి కూడా ప్రతి ఫైల్ ను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని చెప్పుకోవచ్చు. కాసేపటి క్రితము ఇటు విజిలెన్స్ అధికారులతో మొత్తం సోదాలు నిర్వహించేటువంటి సమయం లోపల డీజీ కూడా 5 గంటల ప్రాంతం లోపల టెలికాన్ఫరెన్స్ నిర్వహించినట్టుగా తెలుస్తుంది. టెలికాన్ఫరెన్స్ లోపల సోదాలు ఏమేమి చేశారు అనేటువంటి దానిపైన ఫైల్ యొక్క వివరాలను అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే 8 గంటల నుంచి అయితే కరీంనగర్ లోపల సోదాలు కొనసాగుతున్నది. ఏం కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఏం డొంక కదులుతుంది అనేటువంటిది అయితే మరికొద్ది సేపటి లోపల ఇటు మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఎస్పీ స్థాయి ఇటు రమణామూర్తి ఆధ్వర్యం లోపల ఇక్కడ సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తానికైతే కాసేపటి తర్వాత బయటకు వచ్చి సోదాలు ఏ విధంగా నిర్వహించారు, ఏం ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు అనేటువంటి విషయాలు అయితే మనకు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సోదాలు రేపు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుందా? దాదాపుగా ఇటు ఈ రోజు కరీంనగర్, రామగుండము, ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి 8 చోట్ల కూడా సోదాలు నిర్వహించారు. అన్ని చోట్ల కూడా సోదాలు ఇటు క్లోజ్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. కానీ కరీంనగర్ లోపల మాత్రం 8 గంటల నుంచి కూడా ఇంకా సోదాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ప్రతి ఫైల్ ను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అంటే ఇక్కడ ఈఎన్సీ మురళీధర్ రావుకు సంబంధించినటువంటి కార్యాలయం కాబట్టి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సమగ్ర సమాచారం మొత్తము కూడా ఇక్కడ రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే ఆఫీసు లోపల కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఈఎన్సీ కావడంతో మొత్తం పూర్తి వివరాలు ఎస్టిమేషన్ తో నుంచి ఇటు బాహుబలి మోటార్ల కొనుగోలు కావచ్చు, ఇవన్నీ తదితర అంశాలు కూడా ఇక్కడనే ఉండడంతో వీటిని అన్నింటిని కూడా ఫైల్ ను ఎస్టిమేషన్ ఎంత అవుతుంది, ఖర్చు ఎంత అయింది, భారీగా ఇంత వ్యయం ఎందుకు పెరిగింది అనేటువంటి కోణం లోపల అయితే ప్రతి ఒక్క ఫైల్ ను ఇటు ఖర్చుల వివరాలు
మొత్తం కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 8 గంటల నుంచి కూడా కొనసాగుతుంది. కాసేపటి క్రితము ఆ డీజీ కూడా ఇటు టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం కూడా జరిగింది. దాదాపుగా ఈ రోజు అయితే మొత్తానికైతే సోదాలు ఇంకొక అరగంట వరకు ముగిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అరగంట తర్వాత ఇటు బయటకు వచ్చి ఏమి వివరాలు చెప్తారనేటువంటి అయితే ఆసక్తిగా ఉన్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. రేణుశ్రీ, అయితే గత 8 గంటలుగా కూడా ఇటు మురళీధర్ రావు కార్యాలయంలోనైతే సోదాలు జరుగుతున్నట్లుగా అర్థమవుతోంది. అంటే పలు కీలకమైన ఫైళ్లను ఇప్పటికేమైనా స్వాధీనం చేసుకోవడం జరిగిందా? ఎస్, ఇటు ఉదయం 11 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపుగా ప్రతి ఫైల్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు, వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి కూడా మొదటి నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి నుంచిగా ఇటు ఈఎన్సి మురళీధర్ రావు ఉండడంతో అతని దగ్గర మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఆదాయ వ్యయాలకు సంబంధించినటువంటి ఫైల్స్ అన్ని కూడా ఇది మురళీధర్ రావుకు సంబంధించినటువంటి కార్యాలయం ఉండడంతో ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఫైల్స్ అనేటువంటిది స్వాధీనం చేసుకున్నారు. ప్రతి ఒక్క పేజీని కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి అయితే కరీంనగర్ సమీపం లోపల ఇటు ఎల్ఎండి కాలనీ లోపల ఉన్నటువంటి ఏదైతే ఈఎన్సి మురళీధర్ రావు కార్యాలయం ఉన్నదో ఇటు దాదాపుగా 8 గంటల నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. ప్రతి ఒక్కటి ఎస్టిమేషన్ ఎంత అయింది, ఖర్చు ఎంత అయింది, ఎందుకు ఈ కాళేశ్వరం ఇటు 1,00,000 కోట్ల వరకు కూడా ఎందుకు వెళ్లాల్సి వచ్చినటువంటి కోణం లోపల సమగ్ర సమాచారాన్ని అయితే సేకరిస్తున్నారు. ఇక్కడ ఫైళ్లు కూడా చాలా వరకు కూడా స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలుస్తున్నది. దీనిపైన ఏం అంటే బయటకు వచ్చి ఏం వెల్లడిస్తారు అనేటువంటి ఆసక్తిగా మారింది. అయితే ఈ రోజు తనిఖీల తర్వాత మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉందా విజిలెన్స్ అధికారులు? కాసేపటి క్రితమే అరగంట క్రితము ఇక్కడ జరుగుతున్నటువంటి సోదాల గురించి హైదరాబాద్ నుంచి డీజీ స్థాయి అధికారి టెలికాన్ఫరెన్స్ మాట్లాడినట్టు తెలుస్తుంది. ఇక్కడ ఈఎన్సి కార్యాలయం మురళీధర్ రావు కార్యాలయం లోపల ఫైల్స్ ఎలాంటి ఫైల్స్ బయటకు వచ్చాయి, అందులోపల ఉన్నటువంటి వ్యయాలకు సంబంధించినటువంటి దానిపైన డీజీ స్థాయి అధికారి కాన్ఫరెన్స్ లోపల దాదాపుగా ఒక 15 నుంచి 20 నిమిషాలు మాట్లాడినట్టుగా తెలుస్తున్నది. మొత్తానికి ఆ డీజీ స్థాయి అధికారి మాట్లాడడంతో ఇక్కడ అంటే పూర్తిగా వివరాలు కూడా ఇటు బయటకు వస్తాయి అనేటువంటి అంశం అయితే తేలనున్నట్టుగా తెలుస్తున్నది. మొత్తానికి అయితే ఇటు ఏం మాట్లాడతారు అనేటువంటిది ఖచ్చితంగా మాట్లాడతానని చెప్పి చెప్పడం కూడా జరిగింది. కాసేపటి క్రితమే మీడియాతో మాట్లాడతానని చెప్పి చెప్పడం కూడా జరిగింది. మొత్తానికి అయితే ఏం ఫైల్స్ స్వాధీనం చేసుకున్నారు అనేటువంటిది అయితే మరికొద్ది సేపట్లో తెలియనున్నట్టుగా తెలుస్తున్నది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.